దాన్ని కూల్చేశారు. అలాగే ఒకరిద్దరు మీద పెట్రోల్ పోసుకొని ఇది చేశారు. అలాగే ముఖ్యంగా దుర్గం చెరువు పరిసరాల్లో రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇట్లాంటివి వాళ్ళు ఈ అంశాలతో ముందుకు వచ్చారు. మా దగ్గర ఆధారాలు ఉత్తర్వులు ఇవన్నీ ఉన్నాయి, కూల్చేస్తే ఎట్లానే బహుశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేసి ఉండొచ్చు. రెసిడెన్స్ ఉన్న వాళ్లకు ఉపశమనం ఇవ్వటం అంటే ఈ ఆక్రమించిన కబ్జాదారులకు, లేకపోతే నిన్ననే రంగనాథ్ అది కూడా ప్రకటించారు. ఏది ఒక చోట ఒక ఎమ్మెల్యేకు అక్కడ కొన్న ఇల్లు అక్కడ ఆమె రౌడీ షీటర్, ఆమె చాలా కేసులు ఆమె మీద నడుస్తున్నాయి. అలాంటి వాళ్ళు కడుతున్న వాటిని ఎందుకు ఉపసంహరిస్తారు? డెఫినెట్గా మినహాయించక్కర్లేదు. ఇప్పుడు అందరి దృష్టి జయబేరి మీద ఉంది సార్. జయబేరికి కూడా ఆల్రెడీ నోటీసులు వెళ్ళాయి. మరి మురళీమోహన్ కట్టడాలను కూడా కూలుస్తారా అనే డౌట్ సార్. మురళీమోహన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు సార్. అక్కడ ఉన్నాయి, మేము కొన్ని ఆక్రమించాము, బట్ అది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండదు. అక్కడ షెడ్లు మాత్రమే నిర్మించాం, హైడ్రా అక్కడ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, మేమే కూల్ చేస్తామని చెప్పి ఇది స్వాగతించదగిందే. కానీ ఏంటంటే మురళీమోహన్ కూడా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి బాగా ముఖ్య అనుచరుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాస్త చూసి చూడనట్టు వదిలేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది సార్. అంటే ఆయన ఒకటేమో 30 ఏళ్లలో మేము నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని ఒక ప్రతిజ్ఞ. రెండవది ఈ పర్టికులర్ నిర్మాణం మటుకు ఒక 3 అడుగులు ఆయన చెప్తుంది. 3 అడుగుల మనకు తెలియదు, 30 అడుగుల 3 అడుగుల అది వచ్చింది. దాన్ని కేవలం కార్లు నిలబడానికే మేము ఉపయోగిస్తున్నాము, అవి కూడా మేము తొలగిస్తామని ఒకటి తొలగించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ అంతా ఆ 3 అడుగులేనా లేకపోతే ఇంకా చాలా ఉన్నాయని హైడ్రా భావిస్తుందా? భావిస్తే తప్పకుండా మిగతా వాళ్ళకి చేసిందే జయభేరికి మురళీమోహన్కు కూడా చేయాల్సి వస్తుంది. ఒక చివరిలో ఒక ఎండ్లో మీకు నాగార్జున ఎన్ కన్వెన్షన్ చూసిన ప్రజలు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా అయినా అందులో హైదరాబాద్ అంటే జయభేరి చాలా ప్రముఖంగా ఎక్కడైనా ఉంది కాబట్టి ఇది వచ్చింది. తప్పకుండా మురళీమోహన్ రేవంత్ రెడ్డి దాన్ని పరిష్కరించుకోవచ్చు. కానీ ఒకటే స్టాండర్డ్ సేమ్ ప్రిన్సిపల్ పాటించారు అనేది మటుకు ఇక్కడ ముఖ్యంగా అవసరం అవుతుంది. ఎందుకంటే మురళీమోహన్ వచ్చి వివరణ ఇచ్చేంత అవకాశం మీడియాలో వచ్చినట్టుగా మిగతా వాళ్ళకి అంతకుముందు రాలేదు కదా. కూల్చిన తర్వాతే తెలిసింది. ఇదేమో నేనే కూలుస్తానని ఆయన వచ్చాడు. మరి ఈ అవకాశం నాగార్జునకు లభించిందా లేదా మనకు తెలియదు. ఆయన నేనే కూలుస్తాను కొంతవరకు అని అన్నారా తెలియదు. సో ఖచ్చితంగా మురళీమోహన్ కూడా ఒక అడుగు వెనక్కు వేసినట్టే మనకు స్పష్టంగా అర్థం. అంటే అన్కన్వెన్షన్ అంటే కంప్లీట్గా బఫర్ జోన్లో ఉంది సార్. అది 3 ఎకరాలు, 10 ఎకరాల్లో 3 బిల్డింగ్ ఉన్న ఏరియా అయితేనే మనకు కనిపిస్తుంటాయి కదా ఆ నీళ్ళు అక్కడ దాకా రావడం, గుర్రపుడు చివరి దాకా ఉండడం. అది నిజమే. పాయింట్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ హైడ్రా యాంగిల్ నుంచి. నిర్మాణము ఆక్రమణ అదంతా ఒక తీరు. రెండోది దానికి 2015 నుంచి నోటీసులు ఇస్తున్నారు కదా, అది కూడా ఎన్ కన్వెన్షన్ కాబట్టి ఇట్స్ ఏ ఓపెన్ కేస్. ఎస్ సార్. ఇక ఏపీ పాలిటిక్స్ చూద్దాం సార్. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే అతిపెద్ద వరద సార్ ఇది. 11.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. ఇటువంటి వరద ప్రవాహం ఉన్నప్పుడు